మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ టు మూవీ మానియా. అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప దాదాపుగా 100 కోట్ల వసూళ్లు నమోదు చేసిన కారణంగా ఈ సినిమా అంతకు మించి వసూళ్లు సాధించాలని సుకుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. పుష్ప 2 సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. షూటింగ్ ప్రారంభం అయిందని కొందరు, ఇంకా లేదు అంటూ మరికొందరు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. ఈ సినిమాలో అనసూయ నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ లో కూడా అనసూయ కనిపించింది. మంగళం శ్రీను యొక్క భార్య పాత్రలో అనసూయ మెప్పించింది. ఆ పాత్ర రెండవ పార్ట్ లో కూడా కంటిన్యూ అవబోతోంది. ఇక మరో లేడీ విలన్ పాత్రను కూడా పుష్ప 2 లో సుకుమార్ క్రియేట్ చేశాడని సమాచారం అందుతోంది. ఆ మరో లేడీ విలన్ పాత్రకు గాను క్యాథరిన్ తెర్సాను ఎంపిక చేశారు. ఒక పవర్ఫుల్ కప్ కామ్ నెగటివ్ షేడ్స్ లో ఉన్న విలన్ పాత్రలో ఆమెను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. అల్లు అర్జున్ హీరోగా గతంలో నటించిన సినిమాల్లో క్యాథరిన్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు హిట్ టాక్ ను దక్కించుకున్నాయి కనుక బన్నీ ఆ లేడీ విలన్ పాత్రకు క్యాథరిన్ అయితే బాగుంటుందని సూచించి ఉంటాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి సినిమా గురించి రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు షూటింగ్ కార్యక్రమాల గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందడం లేదు. అంతేకాకుండా సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఇప్పటి వరకు ఎన్నో పుకార్లు పుష్ప 2 గురించి వచ్చాయి. వాటిల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో SSMB 28 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో అతడు కలేజా చిత్రాలకు కలిసి పనిచేసిన ఆ ఇద్దరు దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ చేతులు కలపడంతో సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్నట్లు నిర్మాతలు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఓ ఇంటెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లో షూట్ తో ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. అయితే స్క్రిప్ట్ మొత్తం చేంజ్ అయినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ చెప్పిన ఫైనల్ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ మహేష్ కి నచ్చలేదట. దీంతో దర్శకుడు మార్పులు చేర్పులు చేసి హీరోని ఒప్పించారని అంటున్నారు. మొదట అనుకున్న సబ్జెక్ట్ లో ఫుల్ యాక్షన్ ఉండగా ఇప్పుడు మాత్రం బలమైన ఎమోషనల్ డ్రామాతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లుగా టాక్.
త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఎమోషన్ రొమాన్స్ కలబోసిన ఫ్యామిలీ డ్రామాలతోనే హిట్లు కొడుతూ వచ్చారు. అది ఆయన బలమని అనుకోవాలి. ఇప్పుడు మహేష్ సైతం దర్శకుడితో అలాంటి సినిమానే చేయాలని కోరుకుంటున్నాడట. అందులోనూ రాజమౌళితో ఇండియానా జోన్స్ తరహా యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయాల్సి ఉంది. గ్లోబ్ ట్రాటింగ్ మూవీ SSMB 29 కంటే ముందు త్రివిక్రమ్ తో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చేయాలని భావించారట. అందుకే స్క్రిప్ట్ లో మార్పులు సూచించినట్లుగా చెబుతున్నారు. ఇటీవల హాలిడే నుంచి తిరిగి వచ్చిన సూపర్ స్టార్ కు ఫైనల్ స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చేశారని తెలుస్తోంది. మహేష్ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అయ్యారు. ఇక డిసెంబర్ మొదటి వారం తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని భావించగా లెజెండరీ నటుడు కృష్ణ మరణం కారణంగా వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రధాన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కూడా మారబోతున్నట్లుగా చెప్పుకున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే మరియు మ్యూజిక్ డైరెక్టర్ S తమన్లను మార్చాలని చూస్తున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే వాళ్ళనే కొనసాగించే అవకాశం ఉందని ఇప్పుడు లేటెస్ట్ టాక్. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అరవింద్ సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురంలో వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఒక భాగమైన పూజ తమన్లను మార్చబోరని అంటున్నారు. ఇక కాకపోతే విలన్ పాత్ర కోసం ముందుగా అనుకున్నవన్నీ కాకుండా ఇప్పుడు వేరే యాక్ట్ కోసం ట్రై చేస్తున్నారని అంటున్నారు. మహేష్ బాబు సినిమాలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారని ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఇదొక స్టైలిష్ విలన్ రోల్ అని, దీనికి విక్కీ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. మరి విక్కీ కౌశల్ నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటాడా? అసలు ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ కథానాయకుడిగా KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ఉంది. షూటింగ్ ప్రధాన భాగం హైదరాబాద్ సహా పలు అరుదైన లొకేషన్లలో తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రం యాక్షన్ మునిపెన్నడు ఇండియన్ సినిమా హిస్టరీలో లేనంత కొత్తగా ఉంటుందన్న చర్చ సాగుతోంది. ప్రశాంత్ నీల్ సలార్ క్లైమాక్స్ ఫైట్ తో పాటు సినిమాలో 6 భారీ యాక్షన్ ఎపిసోడ్లను ప్లాన్ చేశారని కథనాలు వచ్చాయి. KGF మొత్తం సిబ్బంది సలార్ కోసం 24/7 పని చేయడం చూస్తుంటే దీనికోసం టీం ఎంతగా శ్రమించిందో అర్థం చేసుకోవాలి. KGF 2 భాగాలుగా పనిచేసిన స్టంట్ మాస్టర్స్ ఇప్పటికే కొన్ని యాక్షన్ ఎపిసోడ్లను రూపొందించారు. గోదావరి ఖనిలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా తెరకెక్కించారు. తాజా సమాచారం మేరకు ఇప్పుడు పతాక సన్నివేశంలో భారీ యాక్షన్ దృశ్యాల కోసం పాపులర్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ని బరిలో దించేస్తున్నారని తెలిసింది. అతడి చేరికతో సలార్ యాక్షన్ మరో లెవెల్ ని టచ్ చేస్తుందని, సినిమాకి ఈ దృశ్యాలు మరో హైలైట్ గా నిలుస్తాయని చర్చ సాగుతోంది. అలాగే శృతి హాసన్ పాత్రలో ఇందులో ఎంతో ట్రాజిక్ గా ఎంతో ఎమోషన్ రగిలిస్తుందని కూడా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని హుంబలే ఫిలిమ్స్ అత్యంత భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తోంది. 2023 చివరి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో టీం రౌండ్ ది క్లాక్ పనిచేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ విడుదల కోసం మాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. KGF దర్శకుడు ప్రభాస్ మాస్ కటౌట్ ని ఓ రేంజ్ లో ఉపయోగించుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్ తన సోషల్ మీడియా
హ్యాండిల్స్ లో సెలార్ గురించి ఒక పోస్ట్ ను షేర్ చేసింది. అది క్షణాల్లో వైరల్ అయింది. ఇక సెలార్ సెట్స్ లో ప్రశాంత్ నీల్ ను చూసే అవకాశం తనకు లభించిందని ఆమె రాసింది. ప్రశాంత్ తనకు తానే పోటీదారు, సలార్ అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని ఆమె బలంగా చెబుతోంది. సెట్స్ లో తాను చూసిన దానిని బట్టి ఈ మూవీ తెరకెక్కుతున్న తీరును హైలైట్స్ చేస్తూ సుప్రియ చెప్పిన ఈ మాటలు ప్రభాస్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ చిత్రం 28 సెప్టెంబర్ 2023న విడుదల కానుంది. ఇది ఇవాల్టి మూవీ మాన్యా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.